యూక్లిడ్ చెప్పినటువంటి యాక్సియమ్స్ ఏంటి అనే వాటిని యాక్సియమ్స్ ఏంటి అనేది నేర్చుకున్నామండి. సో ఒక 6 యాక్సియమ్స్ కూడా చూసాం. ఈ సెషన్లో మనం పాస్చులేట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ యాక్సియమ్స్, వాట్ ఆర్ పాస్చులేట్స్ అనేది మనం బ్రీఫ్గా రీకాల్ చేసుకుందాం. యాక్సియమ్స్ అంటే ద అజంప్షన్స్ విచ్ ఆర్ సెల్ఫ్ ఎవిడెంట్ అనమాట. The assumptions made in mathematical system which are self-evident or no need to prove అనమాట. సో ప్రూవ్ చేయలేనటువంటి కొన్ని అజంప్షన్స్ని మనం యాక్సియమ్స్ అని చెప్పాం. ఆ యాక్సియమ్స్ ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఒకసారి బ్రీఫ్గా చూద్దామండి. ఒక యాక్సియమ్ని గురించి అర్థం చేసుకుందామండి. సో the whole is always more than a part, always greater than its part అనమాట. ఒక హోల్లో మనం కొద్దిగా పార్ట్ని ఇక్కడ సపరేట్ చేద్దామండి. సపోజ్ ఇది పార్ట్ అనుకుందాం, స్మాల్ పార్ట్ అనుకుందాం. ఓకే, సో ఈ స్మాల్ పార్ట్ని సపరేట్ చేశానండి. సో హోల్ అనేది, ఈ హోల్ అనేది ఇందులోని పార్ట్ కంటే ఎప్పుడూ కూడా గ్రేటర్గానే ఉంటుంది. ఓకే, సో ఇలాంటి కొన్ని యాక్సియమ్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లోనే డిస్కస్ చేసామండి. ఇప్పుడు పాస్చులేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ పాస్చులేట్స్ అని మనం చూసినట్టయితే, పాస్చులేట్స్ ఆర్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్స్ ఆర్ సెల్ఫ్ ఎవిడెంట్ స్టేట్మెంట్స్ విచ్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ జియోమెట్రీ కాంటెక్స్ట్ అనమాట. సో పాస్చులేట్స్ అనేటివి కూడా అజంప్షన్సే, వీటిని మనం జియోమెట్రీలోనే పర్టికులర్గా యూజ్ చేస్తాం. బట్ యాక్సియమ్స్ అంటే ఏంటి? ట్రూ స్టేట్మెంట్స్ ఆర్ అజంప్షన్స్ విచ్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ఎనీ మ్యాథమెటికల్ సిస్టమ్ అనమాట. ఓకే, సో పాస్చులేట్ అంటే ఏంటో తెలుసుకున్నామండి. యూక్లిడ్ చెప్పినటువంటి 5 పాస్చులేట్స్ గురించి మనం ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దామండి. అలాగే యూక్లిడ్ చెప్పినటువంటి 5th పాస్చులేట్కి ఈక్వివాలెంట్ పాస్చులేట్ కూడా చాలామంది మ్యాథమెటిషియన్స్ చెప్పడం జరిగింది. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. నౌ లెట్ us see all postulates 1 by 1. Number 1, see, suppose in a space 2 points తీసుకున్నామండి. ఒక స్పేస్లో 2 points తీసుకున్నామండి. we know that through a point we can draw infinite straight lines. సో ఒక పాయింట్ నుంచి మనం ఇన్ఫైనైట్ స్ట్రైట్ లైన్స్ని ఇలా వేయించండి. ఓకే, ఇలాంటి స్ట్రైట్ లైన్స్నే కాన్కరెంట్ లైన్స్ అని పిలుస్తాం. అలాగే ఈ పాయింట్ నుంచి కూడా ఇన్ఫైనైట్ స్ట్రైట్ లైన్స్ డ్రా చేయొచ్చు. ఓకే, త్రూ 1 point we can draw infinite straight lines. Then how many straight lines we can draw through 2 points అంటారు. ఈ 2 points నుంచి ఎన్ని స్ట్రైట్ లైన్స్ డ్రా చేయొచ్చు అంటారు. సి, దిస్ ఈస్, సో వీ కెన్ డ్రా ఓన్లీ 1 straight line త్రూ 2 distinct points, 2 different points. సో ఇదే యూక్లిడ్ చెప్పినటువంటి ఫస్ట్ పాస్చులేట్స్ అనమాట. దీనికి ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదు, జస్ట్ జనరల్ అబ్జర్వేషన్తోనే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఈజ్ ఫస్ట్ పాస్చులేట్ యూక్లిడ్ చెప్పినటువంటిది అంటే, దెర్ ఈజ్ ఏ యూనిక్ లైన్ విచ్ పాసెస్ త్రూ 2 distinct points అనమాట. సో 2 different points నుంచి ఒకే ఒక స్ట్రైట్ లైన్ పాస్ అవుతుంది అంటే వీ కెనాట్ డ్రా మోర్ దాన్ 1 straight line త్రూ దీస్ 2 points అనేది ఇక్కడ మనకు ఫస్ట్ పాస్చులేట్. సో దెర్ ఈజ్ a unique line which passes through 2 distinct points. This is first postulate explained by Euclid. Now let us see second one and second postulate. Okay, let us take a straight line segment, not straight line, line segment. See, this is AB, a straight line. We can extend this line segment in both directions anamata. So towards to B we can extend up to where and up to infinity.
Similarly, towards A also we can extend this line segment up to infinity. Then we get a straight line. Okay. So second axiom enti ante a line segment can be extended on either side to form a straight line. This is a line segment. It can be extended on either side infinitely. Then we will get a straight line anamata, right? So line segment can be extended on either side infinitely to get a straight line. SL stands for straight line అండి. అలాగే లైన్ సెగ్మెంట్ని యూక్లిడ్ ఎలా చెప్పాడంటే టర్మినేటెడ్ లైన్గా చెప్పడం జరిగింది. టర్మినేటెడ్ లైన్ అని పిలవడం జరిగింది యూక్లిడ్. చూడండి, టర్మినేటెడ్ అంటే విచ్ హ్యాస్ ఎండ్స్ అనమాట, విచ్ హ్యాస్ ఎండ్ పాయింట్స్ అనమాట. ఓకే, టర్మినేటెడ్ లైన్నే లైన్ సెగ్మెంట్ అని చెప్పడం జరిగింది, అలా డిఫైన్ చేశాడనమాట. చూడండి, దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ అండ్ ఇట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. దెన్ నౌ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ లైన్ సెగ్మెంట్ కదండి. సో లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? టర్మినేటెడ్ లైన్ అని యూక్లిడ్ డిఫైన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ సెకండ్ పాస్టులేట్. నౌ లెట్ us see థర్డ్ పాస్టులేట్. Okay, see, here we have 3 circles and of course all are similar shapes but their sizes are different. So these are not congruent shapes, avuna? So చూడడానికి అన్ని సర్కిల్సే బట్ అవి కాంగ్రియంట్ కాదు, వాటి సైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి. సరే, దీన్ని మనం సర్కిల్ అని పిలిచాం. ఇది కూడా సర్కిలే, ఇది కూడా సర్కిలే. హౌ వీ కెన్ డిఫరెన్షియేట్ వన్ సర్కిల్ ఫ్రమ్ అదర్ సర్కిల్ అనేది ఇక్కడ పాయింట్ అనమాట. 2 సర్కిల్స్ని డిఫరెన్షియేట్ చేయాలంటే, అంటే ఇది ఈ సర్కిల్ అది ఆ సర్కిల్ అని చెప్పాలంటే ఎలా చెప్తాము? ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రయాంగిల్స్లో తీసుకున్నట్టయితే క్లియర్లీ దిస్ ఈజ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఎందుకంటే వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ 90 degrees ఉంది కాబట్టి. అండ్ దిస్ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఎందుకంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఇక్కడ సైడ్స్ని బేస్ చేసుకొని ఈ ట్రయాంగిల్ని నేమ్ చెప్తున్నామండి, ఇక్కడ యాంగిల్ని బేస్ చేసుకొని ఈ ట్రయాంగిల్కి నేమ్ చెప్తున్నాం. అలాగే ఇక్కడ సర్కిల్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ సెంటర్ అండ్ ఇట్స్ రేడియస్ అనమాట. సపోజ్ ఇక్కడ సెంటర్ P అనుకుందామండి అండ్ రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్ ఈజ్ ఓన్లీ 1 unit అనుకుందామండి. అలాగే సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్ ఈజ్ X అండ్ ఇట్స్ రేడియస్ ఈజ్ 2 units. సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్ ఈజ్ Q అండ్ ఇట్స్ రేడియస్ ఈజ్ 3 units. ఓకే, circles can be differentiated with the help of its center and its radius అనమాట. A circle is denoted by its center and its radius. So this is third axiom explained by Euclid. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, సర్కిల్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, సర్కిల్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, అలాగే మనకు సర్కిల్ డ్రా చేయడానికి ఓన్లీ 1 measure ఉంటే చాలండి. ఏంటది? రేడియస్. సో రేడియస్ ఉందంటే ఈజీలీ వీ కెన్ డ్రా ఎ సర్కిల్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ థర్డ్ యాక్సియం ఎక్స్ప్లెయిన్డ్ బై యూక్లిడ్ అనేది మనం చూసినట్టయితే వీ కెన్ డిస్క్రైబ్ ఎ సర్కిల్ విత్ ఎనీ సెంటర్ అండ్ రేడియస్. వీ కెన్ డిస్క్రైబ్ ఎ సర్కిల్, వీ can describe a circle with any center and radius. Okay, this is third axiom. Now let us see fourth axiom and fourth axiom. So all right angles are equal to one another అన్నాడు. Suppose
హియర్ లెట్ us కన్సిడర్ టూ పర్పెండిక్యులర్ లైన్స్. రైట్ యాంగిల్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఐ హ్యావ్ టేకెన్ another right angle here. This is also right angle. So when we rotate this and place on these straight lines, దీన్ని ఇలా రొటేట్ చేసి దీనిపైన తీసుకొచ్చామంటే బోత్ విల్ కోయిన్సైడ్స్ విత్ ఈచ్ అదర్ అనమాట. ఈ పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్, ఈ పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ కోయిన్సైడ్ అవుతాయి. సో ఇవే కాదండి, మనం ఎక్కడ పర్పెండిక్యులర్ లైన్స్ తీసుకున్నా సరే, సో దీన్ని కూడా మనం ఇలా రొటేట్ చేసి దీనిపైన ప్లేస్ చేసామంటే ఈ పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ అనేది కోయిన్సైడ్ అవుతాయి. సో ఈ టూ లైన్స్ పైన పడతాయి అంటే ఈ 90 degrees యాంగిల్, ఈ 90 degrees యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది అని దాని మీనింగ్ అనమాట. సో ఫోర్త్ యాక్సియం ఏంటి అంటే ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. దిస్ ఈజ్ ఫోర్త్ యాక్సియం. ఆల్ రైట్ యాంగిల్స్ equal to one another. Okay, right. Last axiom, fifth axiom, very very important అండి. ఆ యాక్సియం, ఆ స్టేట్మెంట్ని నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపించేలా చేశానండి. ఒకసారి సెంటెన్స్ స్టేట్మెంట్ మొత్తం చదువుతూ దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫిఫ్త్ పాస్యులేట్ అండ్ ఈ ఫిఫ్త్ పాస్యులేట్కి ఈక్వివాలెంట్ పాస్యులేట్స్ కూడా ఉన్నాయి. అంటే ఫిఫ్త్ పాస్యులేట్ని ప్రూవ్ చేయడంలో దీనికి ఒక ప్రూఫ్ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు చాలామంది మ్యాథమెటిషియన్స్. ఆ ప్రాసెస్లో వాళ్ళకి ఇంకా డిఫరెంట్ స్టేట్మెంట్స్ కూడా అరైజ్ అయ్యాయి. వాటిని మనం ఈక్వివాలెంట్ పాస్యులేట్స్ ఆఫ్ ఫిఫ్త్ పాస్యులేట్ అని పిలవడం జరుగుతుంది. వాటిని కూడా చూద్దాం. బిఫోర్ దట్ లెట్ us అండర్స్టాండ్ ఫిఫ్త్ పాస్యులేట్. ఓకే, సీ ద స్టేట్మెంట్. If a straight line is falling on two straight lines, makes the interior angles on the same side of it taken together is less than two right angles, then the two straight lines, if produced infinitely, meet on that side on which the sum of the angles is less than two right angles. So ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే అండి, సపోజ్ ఇక్కడ టూ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయండి. ఓకే, దెర్ ఈజ్ అనదర్ స్ట్రైట్ లైన్ విచ్ ఫాల్స్ ఆన్ దీస్ టూ స్ట్రైట్ లైన్స్. ఇక్కడ ఈ రెండిటిపైన ఉండేటువంటి ఇంకొక స్ట్రైట్ లైన్ ఉందండి. అంటే క్లియర్గా ఇది ట్రాన్స్వర్సల్ అని మీనింగ్. ఓకే, మనం ప్యారలల్ లైన్స్, ట్రాన్స్వర్సల్ అని నేర్చుకొని ఉంటామండి. టూ స్ట్రైట్ లైన్స్ని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసే లైన్ని ట్రాన్స్వర్సల్ అని పిలుస్తాం. ఓకే, క్లియర్లీ దిస్ ఈజ్ ట్రాన్స్వర్సల్. ఇంకొకసారి ఫస్ట్ స్టేట్మెంట్కి డయాగ్రామ్ వేసామండి. ఏంటి, ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఫాలింగ్ ఆన్ టూ స్ట్రైట్ లైన్స్ పైన ఇంకొక స్ట్రైట్ లైన్ పడుతూ ఉంది, మేక్స్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాడు. makes the interior angles on the same side of it. Suppose these are interior angles on the same side of it. On the same side of it. It అంటే ఏంటి, ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్, వీటిపైన పడుతూ ఉండేటువంటి స్ట్రైట్ లైన్. ఓకే, మేకింగ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్మ్డ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఇట్ అన్నాడు. నెక్స్ట్, టేకెన్ టుగెదర్ ఈజ్ లెస్ దాన్ టూ రైట్ యాంగిల్స్ అంటున్నాడు. సో ఈ టూ ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే, సపోజ్ దీన్ని ఆల్ఫా అనుకుందాం, దీన్ని బీటా అనుకుందాం. ఓకే, అదర్వైజ్ దీన్ని యాంగిల్ ఏ అనుకుందామండి, దీన్ని యాంగిల్ బి అనుకుందామండి. ఈ టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే ఇఫ్ దిస్ సమ్ ఈజ్ లెస్ దాన్ 180 degrees, టేకెన్ టుగెదర్ ఈజ్ స్మాలర్ దాన్ టూ రైట్ యాంగిల్స్. అప్పుడు దెన్ ద టూ స్ట్రైట్ లైన్స్ ఇఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ఫినిట్లీ మీట్ ఆన్ ద సైడ్ ఆన్ విచ్ ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ లెస్ దాన్ ద టూ రైట్ యాంగిల్స్ అన్నాడు. అప్పుడు ఈ టూ స్ట్రైట్ లైన్స్ని ఇన్ఫైనైట్గా ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇన్ బోత్ డైరెక్షన్స్
ఏ సైడ్ అయితే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ లెస్ దాన్ 180 వచ్చిందో అటువైపు ఇంటర్సెక్టింగ్ పాయింట్ వస్తుంది అనేది ఈ పాజిలేట్ యొక్క మీనింగ్ అనమాట. చూడండి, ఈ స్ట్రైట్ లైన్ని ట్రాన్స్వర్సల్ అన్నాం, ఈ రెండింటిని ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాం. ఓకే, కో ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. ఈ కో ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తూ ఉన్నాం. వీటి సమ్ 180 కంటే తక్కువ వచ్చిందండి. అప్పుడు ఈ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేస్తేనే మనకు వాటి ఇంటర్సెక్టింగ్ పాయింట్ వస్తుంది. అదర్వైజ్ అదర్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేస్తే దే విల్ నాట్ ఇంటర్సెక్ట్ ఎనీవేర్. ఓకే, ఇది ఫిఫ్త్ పాస్యులేట్. ఓకే, లెట్ us కమ్ టు కన్క్లూజన్ అండి. ఈ ఫిఫ్త్ పాస్యులేట్ని ఒకసారి 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయండి. దిస్ ఈజ్ అనదర్ స్ట్రైట్ లైన్ విచ్ ఫాల్స్ ఆన్ దీస్ 2. ఈ 2 స్ట్రైట్ లైన్స్ పైన ఉండేటువంటి ఇంకొక స్ట్రైట్ లైన్. ఇప్పుడు కో ఇంటీరియర్ యాంగిల్స్ ఫామ్ అవుతాయండి. ఇటు సైడ్ ఉంటాయి, అటు సైడ్ ఉంటాయి. ఓకే, ఈవెన్ ఇటు సైడ్ కూడా కో ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ కో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఏ ప్లస్ బి. ఈ కో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ లెస్ దాన్ 180 డిగ్రీస్ అయితే ఈ సైడ్ మాత్రమే మనకు ఇంటర్సెక్టింగ్ పాయింట్ వస్తుంది అని వీటిని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ సైడ్ ట్రాన్స్వర్సల్కి ఈ స్ట్రైట్ లైన్కి ఈ డైరెక్షన్లో మాత్రమే ఇంటర్సెక్టింగ్ పాయింట్ వస్తుంది. అదర్వైజ్ అటువైపు చూడండి, సపోజ్ ఇది యాంగిల్ పి అనుకుందాం, ఇది యాంగిల్ క్యూ అనుకుందామండి. ఇక్కడ పి ప్లస్ క్యూ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 180. వీటి యొక్క సమ్ 180 కంటే ఎక్కువ ఉంది. అప్పుడు ఈ డైరెక్షన్లో వీటిని ఎక్స్టెండ్ చేస్తామంటే దే విల్ నెవర్ మీట్, అంటే వీ విల్ నెవర్ గెట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆన్ దట్ సైడ్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఫిఫ్త్ పాస్యులేట్ ఎక్స్ప్లెయిన్డ్ బై యూక్లిడ్. సో ఓవరాల్గా 5 పాస్యులేట్స్ డిస్కస్ చేసామండి. సో 5 పాస్యులేట్స్ మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా మనము యూక్లిడ్ చెప్పినటువంటి కొన్ని యాక్సియమ్స్ నేర్చుకున్నామండి. 5 పాస్యులేట్స్ చూసామండి. ఈ ఫిఫ్త్ పాస్యులేట్ ఉంది చూడండి, ఫిఫ్త్ పాస్యులేట్ ఐ డిడ్ నాట్ రైట్ ఇట్స్ స్టేట్మెంట్ అండి, మీరు టెక్స్ట్ బుక్లో చూసి నేర్చుకోవాలి. ఈ ఫిఫ్త్ పాస్యులేట్కి ఈక్వివాలెంట్ పాస్యులేట్స్ ఉన్నాయండి, వివిధ డిఫరెంట్ మ్యాథమెటిషియన్స్ చెప్పినటువంటివి. సో వాటిని చూద్దాం. ఆ తర్వాత మనము ప్రపోజిషన్ అంటే ఏంటో నేర్చుకోవాలి, కంజక్చర్ అంటే ఏంటో నేర్చుకోవాలి. సో వీటితో కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అవుతుందండి. ఇమీడియట్గా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఈ చాప్టర్లో వీ హ్యావ్ ఓన్లీ 1 ఎక్సర్సైజ్ అండి. అందులో కూడా జస్ట్ 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెరీ స్మాల్ ప్రాబ్లమ్స్. వాటిని చేస్తే ఈ చాప్టర్ ఓవరాల్గా కంప్లీట్ అవుతుంది. సో బై నెక్స్ట్ 2 వీడియోస్ we are going to complete this chapter. Okay students, thank you.